హాయ్, లాస్ట్ షాట్లో అయితే చెప్పా కదా నేను తిరుపతి అయితే వెళ్ళానని. ఇంకా తిరుపతి వెళ్ళిన తర్వాత మేము ఒక ఆటో మాట్లాడుకొని రూమ్కి అయితే వెళ్ళాం. మేమన్నా 2 days ఇక్కడే అయితే స్టే చేసాం. మేము వచ్చేసి కేశవర్ రెసిడెన్స్లో అయితే స్టే ఉన్నాం. ఇది వచ్చేసి ఓరియన్ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది. మా షార్ట్ అండ్ స్వీట్ రూమ్ టూర్ అయితే చూసేయండి. ఇది మేము అమౌంట్ని చెక్అవుట్ చేసాం, ఎందుకంటే వాళ్ళు చేసేయమని చెప్పారు. మళ్ళీ తర్వాత రూమ్ ఇచ్చారు ఆ రోజు ఈవినింగ్, ఎందుకంటే మేము ఆ రోజు మొత్తం ఉండమని వాళ్ళు చెక్అవుట్ చేసేయమన్నారు. మా ఫ్రెండ్ మాకన్నా ముందే బెంగళూరు నుంచి వచ్చి రూమ్ అయితే తీసుకుంది. మేము ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తిరుత్తని. మేము ఆ డే మొత్తానికి కార్ అయితే మాట్లాడుకున్నాం, కొన్ని ప్లేసెస్ అయితే చూసాం. మేము ఏ ప్లేసెస్ అయితే కవర్ చేసామో అవన్నీ నీట్గా షార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాం. తిరుపతి టు తిరుత్తని ట్రావెలింగ్ జర్నీ అయితే చాలా బాగుంది. ట్రావెలింగ్ వే మొత్తం ఎంజాయ్ చేసాం. ఆ కొండలు కనిపించే ప్లేసెస్ అయితే యూనిక్గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కింద నుంచి, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు దిగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. రూట్లో నగరియో పుత్తూరో గుర్తులేదు, కానీ ఇక్కడ ఇలా మలేషియాలో మనకి సుబ్రహ్మణ్యం స్వామి స్టాట్యూ ఉంటుంది కదా, అలా ఇక్కడ మురుగన్ స్టాట్యూ అయితే ఉంది, స్మాల్ది. కానీ మేమేమనుకున్నామంటే తిరుత్తనిలో ఎక్కువ క్రౌడ్ ఉండదు, త్వరగా దర్శనం అయిపోయింది అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బాంబ్ అయితే పేలింది. ఆ రోజు అంటే 60 మ్యారేజెస్ ఒకేసారి జరిగినాయి అంట. సో చాలా క్రౌడ్ ఉంది. మా కార్ అయితే పైకి అలో చేయలేదు. మేము ఇంకా తిరుత్తనిలో ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాం. మాకు అస్సలు నచ్చలేదు అక్కడ ఫుడ్. హెవీ క్రౌడ్ వల్ల కార్ అయితే కొండ మీదకి అలో చేయలేదు. సో కార్ కింద పార్క్ చేసి బస్ ఎక్కి వెళ్దామని ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకెక్కడైతే పెద్ద స్టంట్లు అయితే ఎదుర్కొన్నాం. ఆ స్టంట్లు ఏంటో నెక్స్ట్ షాట్లో మీరే చూసేయండి. అస్సలు మర్చిపోలేము ఇంకా మా లైఫ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.